పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పని పాట లేదా అనిపిస్తుంది. సార్ సినిమాలు చేస్తున్నాం అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్. మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఇదేదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు, ఇది మాత్రమే పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది. ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి. సినిమా మా కష్టం మేమేమో పడతాము, మీరు కనుక ఆదరిస్తే సంతోషం. సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి, అంతేగాని అణగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు దయచేసి చేయొద్దని సవినయంగా విరమించుకుంటున్నాం. ఏమంటే రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంతండి చిన్నది. నేను అది చూశాను ఇది చూశాను సార్. కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి, అవన్నీ వచ్చేలా చూడగలగాలి. అది ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి, లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి, లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్? దయచేసి ఇది పెద్ద విషయంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అందరికీ నమస్కారం. ఒక మాట ఎప్పుడు నాకు నచ్చదు, ఆ రోజుల్లో మేము అనే మాట నాకు నచ్చదు. ఆ రోజుల్లో మేము అంటే ఈ రోజుల్లో నువ్వేమీ లేవు, అందుకని ఆ మాట. కానీ ఆ ఇష్టలేని మాట ఈరోజు అనాలనిపిస్తుంది. ఎందుకంటే 200 రోజులు 175 రోజులు సిల్వర్ జూబ్లీ అనేవి ఆ రోజులో వినిపించే మాట. అది మళ్ళీ ఆ తర్వాత పోయింది. అది ఇందాక మన హరీష్ చెప్పినట్లుగా 2 వారాలు మాత్రం సినిమా ఆడుతున్నాయి, 2 వారాల్లోనే అటు తేలిపోతుంది. అలాంటి రోజుల్లో 200 రోజులు ఒక సినిమా ఆడి మళ్ళీ ఆ రకమైన షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈ రోజున జరుగుతుంటే కనుక నాకు ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నిజమా? మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా? రావు అని అనుకున్న నాకు ఇదిగో ఎందుకు రావు, మీలాంటి వాళ్ళు అందరూ కలిసి ఇంతమంది కలిసికట్టుగా పనిచేస్తే కనుక వస్తుందని మరొకసారి చరిత్రని మళ్ళీ తిరగరాసినట్టుగా అనిపిస్తుంది ఈ రోజున. ఆ రకంగా మైత్రి మూవీస్ రవి గారు కానీ, నవీన్కి కానీ, వాళ్ళ CEO చెర్రీకి కానీ, వీళ్ళందరికీ మన హృదయపూర్వక అభినందనలు, సంతోషాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది చరిత్ర మళ్ళీ తిరగరాయటం మీ వల్లే అయ్యింది. రైట్. సరే, ఒకసారి ఏమనిపిస్తుందంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్ తర్వాత బయటికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయా మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీస్ అందరూ కలిసి బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా వెరీ పాలిష్డ్. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు హలో సార్ అంటే హలో అండి, అయిన తర్వాత మేము తెలుగు క్యాడర్ అండి, సో బీహార్ క్యాడర్, లేకపోతే మహారాష్ట్ర క్యాడర్, యూపీ క్యాడర్, ఇక్కడ సో మినిస్ట్రీకి మేము అందరం సెక్రటరీగా చేస్తున్నాం అని చెప్తారు. మీరు తెలుగు మాట్లాడుతారంటే ఆంధ్ర వాళ్ళు వినండి అని చెప్తారు. అట్లాగా మిమ్మల్ని సరదాగా మీతో కొన్ని షేర్ చేస్తూ అనుకుంటున్నామని. సార్ మేమందరం క్యూలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళం అండి. ఈ రోజున మీ ఇది వస్తుందంటే కనుక, మీ బాక్స్ వస్తుందంటే కనుక, ఫిలిం బాక్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. అలాగే అది వస్తుంటే కనుక అది రైల్వే స్టేషన్ నుంచో లేదా బస్ స్టాండ్ నుంచో థియేటర్ వరకు మేము ఊరేగింపుగా జరుగుతుంటే, అలాంటివి పెళ్ళి ఊరేగింపులో జరుగుతుంటే అవన్నీ చూసి థియేటర్లో కూర్చొని చూసిన వాళ్ళం అండి. సాంగ్స్ బాగుంటాక మళ్ళీ రీప్లే చేయండి అని చెప్పి చేయించుకునే వాళ్ళం అండి. అది ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండిందో అంత ఇంత కాదు. కానీ అలాంటి ఎగ్జైట్మెంట్ పాపం చాలా జాలీగా ఉందండి. ఈరోజు జనరేషన్ అది లేదు కదా, అంత ఎగ్జైట్మెంట్ లేదు కదా అంటే నాకు నిజంగా సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే చొక్కాలు చించేసుకుని క్యూలో నుంచి చూసిన అవసరం లేదు.
అండ్ ఫిల్మ్ రావాలి అంటే అలాంటి ఏంటి ఫిల్మ్ రావటం ఏంటి అనే ఒక కొత్త క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అలాగా అసలు నిజం చెప్పాలంటే కనుక ఆ రోజుల్లో ఆ ప్రేక్షకులు ఆ జనరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ డైరెక్టర్ బల్లెని గోపిచంద్ కానీ, హరీష్ శంకర్ కానీ, బుచ్చిబాబు కానీ, నవీన్, వీళ్ళందరూ కూడాను, ప్రవీణ్, వీళ్ళందరూ కూడాను అలా చొక్కాలు ఒళ్ళు నలిపించేసుకుని చొక్కాలు చింపేస్తున్నటువంటి బ్యాచ్ వీళ్ళందరూ. ఈ ఎగ్జైట్మెంట్ ప్రజెంట్ డే ఆడియన్స్కి లేటెస్ట్ జనరేషన్ నిజంగా లేదు కదా. అది ఎలాంటి అనుభూతి అంటే అంత ఇంత కాదు. సినిమా బాగుందా బాగోలేదు తర్వాత, అందులో ఇదిగో మన బాబీ సింహ కూడా, బాబీ సింహను చూసి నేను ఏదో తమిళ్ కుర్రవాడు అనుకున్నాను తప్ప వచ్చిన తర్వాత పక్కా తెలుగు కుర్రవాడు. ఆ తర్వాత తెలిసింది ఓహో ఇది కూడా మన బ్యాచ్ అన్నమాట అని. అట్లాగా వీళ్ళందరూ ఎంత ఎగ్జైట్గా మాట్లాడుతుంటారు. రైట్ ఫ్రమ్ సెక్రటరీస్ దగ్గర నుంచి, హై ప్రొఫైల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, మీరు మాట ఈ నేటి డైరెక్టర్స్ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇంకా తర్వాత వినపడిన పదం కదా, వినపడినటువంటి ఎక్స్ప్రెషన్ కదా అనిపిస్తుంటుంది నాకు. నిజంగానే ఓ రకంగా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తిరిగి రాదు. బట్ ఈ రోజున ఈ 200 రోజులు వాల్ పోస్టర్ చూస్తుంటే నాకు అవన్నీ పునరావృతం అవుతున్నాయి, అవన్నీ మనసులో మెదులుతున్నాయి. సో అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి స్పెషల్ ఫీలింగ్ నాకు ఈ వాల్టర్ వరే 200 రోజుల ఈ సందర్భంగా నాకు కలుగుతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఇక సినిమా గురించి, బాబీ గురించి, ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే నా తమ్ముడు, నా సోదరుడు, అత్యంత ఆప్తుడు, అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీరంటే ఆ గీత ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది. మరొక మడత, మరొక లేయర్, మరొక ఆలోచన ఉండదు. ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు. దట్స్ ఇట్. ఇంకొకటి లేదనమాట. అందుకు నాకు బాగా నచ్చిన మనిషి, మనసు హాయిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకో మడతలో ఇవి లేని మనిషి, అండ్ ఫెంటాస్టిక్. అండ్ తను ఈ సినిమా ఒప్పుకోవడం అనేది, ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళడానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ, తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వెర్షన్కి ఆజ్కా గుండారాజ్కి తను ఏదో హెల్ప్గా వచ్చిన వాడు బాగుంటాడు కదా, నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా అని అనుకున్నాము. అంతే తడుగా ఓకే అన్నాడు, చేశాడు. ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తూ హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం. అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున మేమందరం గర్వపడేలాగా. తమాషా ఏంటంటే నాకు గర్వకారణం ఏంటంటే మోస్ట్ బిజియెస్ట్ హీరో తను. సినిమాల మీద సినిమాలు చేసి కంటిన్యూస్ చేస్తున్నాడు. అది ఈ రోజుల్లో అంత ఓపిక, అంత ఇది ఎవరు లేరు. అలాంటి సమయంలో మళ్ళీ నేను అది అందిపుచ్చుకున్నాను. నా తమ్ముడితో పాటు ధీటుగా నేను ముందుకు వెళ్ళగలుగుతానంటే కనుక నాకు ఇంత ఆనందం కాదు. అనే నెక్స్ట్ ఇయర్ నాది 5 ఫిల్మ్స్ వరుసగా ఉన్నాయి, మీకెన్ని అన్నాడు. ఇంకా లెక్కెట్టు వెళ్ళేది 2 మాత్రం గ్యారెంటీ రా. ఒకటి సుష్మితకి చేస్తున్నాను ఒక సినిమా, ఆ తర్వాత యూవి క్రియేషన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత అడిగారు కొంతమంది లైన్లో ఉన్నారు, ఏమో గట్టిగా నీలాగా పనిచేస్తే నాకు ఒక 5-6 సినిమాలు కమాన్ రా, మన ఇద్దరు పోటీ పడదాం. ఈ పోటీ అనేది ఎంత అత్యవసరం అంటే, ఇలా పోటీ పడితే గనక ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, హరిశంకర్ అనుకుంటా, ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది, అంతమందికి కడుపు నిండా తిండి ఉంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి. సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని ఇవి పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తుంది. సార్ సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్, మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి. ఇదేదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు, ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది. ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి. సినిమా మా కష్టం మేమేమో పడతాము, మీరు కనుక ఆదరిస్తే సంతోషం. సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి, దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి, దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి, ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి, అంతేగాని అణగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు, రాజ్యసభ వరకు కూడా మీరు దయచేసి చేయొద్దని సవినయంగా విరమించుకుంటాను. సో
ఏమండి రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత అండి చిన్నది. నేను అది చూశాను ఇది చూశాను సార్. కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి, అవన్నీ వచ్చేలా చూడగలగాలి. అది మన ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి, లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి, లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్? దయచేసి ఇది పెద్ద విషయంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నాతో సహనటినట్లు అందరికీ కూడాను ఈ సందర్భంగా పనిచేసిన సాంకేతిక నిపుణులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.